హాయ్ అండి, అందరికీ నమస్కారం. సూర్యుని చూసారా చెట్ల మధ్యలోంచి ఎంత ప్రశాంతంగా వస్తున్నాడో. ఇక నేనైతే ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఏ పనులు చేసుకుంటానో ఈ వీడియోలో అయితే చూపిస్తానండి. ట్యాంక్లో నీళ్ళు అయితే లేవు అలాగనేసి ఇంక మోటార్ అయితే వేసుకున్నాను. మంచినీళ్ళు కూడా పట్టేసుకుని లోపల పెట్టేసుకొని ఇంకా ఇల్లు గుమ్మాలు అయితే తుడిసేసుకుని ఇలాగ గుమ్మం అయితే ఊడ్చేసానండి. ఈరోజు శుక్రవారం కదా. ఇంకా ఇలా తులసమ్మ దగ్గర కూడా ఇలా కడిగేసేసి ఇక ముగ్గు అయితే పెట్టేసుకున్నాను. కోచ్ చూడండి ఎలా చూస్తుందో నా వంక, నేను ముగ్గు అయితే పెట్టుకుంటుంటేని. ఇక మా వారైతే వచ్చి ఇంక లేట్ అయిపోతుంది, ఇంక టిఫిన్ అయితే చేసి ఉప్మా చేసి అని చెప్పారు. ఇక ఉప్మాకైతే నేను ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు అవన్నీ కోసి ఇంకా అలా స్టవ్ వెలిగించేసి ఇక ఉప్మా అయితే వండేసానండి. ఇక టిఫిన్ అయితే అక్కడ పెట్టేసాను. ఇంకా వాళ్ళే పెట్టుకు తినేస్తారు, ఇంకా నేను పెట్టవలసిన పని ఏమీ లేదు. ఇక ఇవన్నీ పొద్దుటి నుంచి ఉన్న గిన్నెలు అయితే ఇంకా తోమేసేసి గిన్నెలు బుట్టలు అయితే వేసాను. ఇక నేను తలస్నానం అయితే చేసి వచ్చేసి ఇంకా పువ్వులు అయితే కోసుకుంటానండి. పువ్వులు మొక్కలు అయితే నేనైతే వేసుకున్నాను. పువ్వులకైతే మేము బయటకి ఎక్కడికి వెళ్ళవలసిన అయితే పని ఏమీ లేదండి. పువ్వులు కోసుకొని పైకి వస్తాక ఇంకా కాళ్ళకైతే పసుపు రాసుకున్నాను. మంగళవారం శుక్రవారం కాళ్ళకైతే పసుపు రాసుకోవాలండి. ఇంకా నేను పూజ గదిలో అయితే నిన్న లక్ష్మీవారి నాడు అయితే శుభ్రం చేసుకొని పెట్టేసుకున్నాను. ఇక ఈ రోజు నైవేద్యం అయితే అరటిపళ్ళుని బెల్లం మొక్క అయితే పెట్టానండి. ఇంకేమైతే నేనేం వండలేదు ఇంక ఈరోజు. ఇక టిఫిన్ అయితే అయిపోయింది. ఇక వంటగదిలోకి అయితే వచ్చి ఒక స్టవ్ మీద అన్నమని ఒక స్టవ్ మీద ఏమో పెసరపప్పు అయితే కడిగి పడేసాను. ఎండాకాలం పెసరపప్పు వేసుకుంటే సలవ చేస్తుందంటండి. ఇక నేనైతే పప్పుచారులోకి చింతపండు అది నానబెట్టేసుకుని ఉల్లిపాయ పచ్చిమిరపకాయ టమాటా అయితే వేసి పొయ్యి మీద పెట్టేసానండి. పప్పుచారులోకి అయితే ఏమీ లేవు, వంకాయ బెండకాయ గట్టానే అలా సింపుల్గా అయితే పెట్టేసాను. స్టవ్ మీద అయితే అది మరుగుతుంది. ఇంకా అది కలిపి స్టవ్ మీద పెట్టి లోపల నాకు అన్నం అయితే ఉడికింది. అది కూడా నేను వంచేసుకున్నాను. ఇంకా అది వంచేసుకున్న తర్వాత ఇంకా పప్పుచారు కూడా అయిపోయిందండి నాకు. బయట ఈరోజైతే ఎండ అయితే చాలా ఎక్కువగా ఉంది. నేనైతే ఎండలో కొద్దిగా వరిపిండి చింతపండు అటుకులు అయితే ఎండలో వేసానండి. ఈ లోపల అన్నం అయితే వార్చేసాను వచ్చి. ఇక పప్పుచారు కూడా అయితే మరిగిపోయిందండి. ఇంకా తాలింపు అయితే పెట్టేసాను. తాలింపు పెట్టేసేసి పక్కన అయితే పెట్టేసానండి. పెసరపప్పుచారు చాలా టేస్ట్గా బాగుంటుంది. ఇంకా వంట అంతా అయిపోయిన తర్వాత నేను ఉతికిన బట్టలు అయితే ఇంకా అలా ఉన్నాయండి. ఇంకా అవి కూడా వచ్చి నేనైతే మడత పెట్టేసాను. నా వీడియోని ఒక లైక్ చేయండి.